వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. భారతదేశం హిందూ మెజారిటీ దేశం అయినప్పటికీ లౌకిక రాజ్యంగా కొనసాగుతుండడానికి హిందూ సమాజం యొక్క సహనశీలత, సనాతన ధర్మంలోని విశాల దృక్పథమే కారణమని జనసత్తాదళ్ జాతీయ అధ్యక్షుడు ఎమ్మెల్యే రఘురాజ్ ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్లో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ప్రపంచంలో లౌకిక విధానాన్ని పూర్తిగా అనుసరిస్తున్న ముస్లిం మెజారిటీ దేశం పేరు చెప్పాలని ప్రశ్నించారు. అనేక ముస్లిం దేశాల్లో షరియా చట్టం అమలులో ఉందని పేర్కొంటూ భారతదేశం హిందూ మెజారిటీ దేశంగా ఉన్నంతకాలం రాజ్యాంగ విలువలు, లౌకిక వ్యవస్థ సురక్షితంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. దేశ విభజన మత ప్రాతిపదికన జరిగిన చారిత్రక సంఘటన అని రాజాభయ్య గుర్తు చేశారు. ముస్లిం లీగ్ ప్రత్యేక ఇస్లామిక్ దేశం కోసం చేసిన డిమాండ్ కారణంగానే భారత విభజన జరిగిందని, అనంతరం తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్ గా ఏర్పడిన విషయాన్ని ప్రస్తావించారు. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకుంటూ జాతీయ ఐక్యతను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలోని అనేక మతాలు, పంథాలకు నిర్దిష్ట ఆవిర్భావ కాలం ఉన్నప్పటికీ సనాతన హిందూ ధర్మం ఆది అంతం లేని శాశ్వత జీవన విధానమని ఆయన పేర్కొన్నారు. ఇతర మతాలు లేదా పంథాలు నిర్దిష్ట వ్యక్తులతో స్థాపించబడగా సనాతన ధర్మం కాలాతీతమైన ఆధ్యాత్మిక సంప్రదాయం అని వివరించారు. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, ధర్మబద్ధ జీవన విధానానికి సనాతన ధర్మం మూలాధారమని, ప్రపంచవ్యాప్తంగా దాని ప్రాధాన్యం మరింత పెరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. హిందూ సమాజం తనలోని లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతోందని రాజాభయ్య అన్నారు. సామాజిక సమరసత, జాతీయ చైతన్యం, ధార్మిక అవగాహన అంశాల్లో హిందువుల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుందని పేర్కొన్నారు. దేశం, ధర్మం పట్ల హిందువుల్లో బాధ్యతాభావం పెరుగుతోందని, ఇది భారత భవిష్యత్తుకు శుభ పరిణామమని ఆయన సూచించారు. సనాతన ధర్మం బోధించే సహనం, సమానత్వం, విశ్వమానవ సోదరభావం వంటి విలువలే భారతదేశాన్ని ప్రపంచంలో ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని రాజాభయ్య అభిప్రాయపడ్డారు. మరి వారి అభిప్రాయంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.